దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మూల కారణమైన మాదిగల పట్ల కూటమి ప్రభుత్వం వివక్షత పాటిస్తుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 నెలల్లో రాయలసీమ ఇతర జిల్లాల్లో 15 మంది మాదిగ సామాజిక వర్గాలు క్రూరంగా హత్యలు, అత్యాచార సంఘటనలు జరిగినప్పటికీ నిందితులపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన సందర్భంగా శనివారం ఆయన స్థానికంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలోని కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కొందరు దుండగులు ట్రాక్టర్లతో ఢీకొట్టి కత్తులు, ఇనుప రాడ్లతో దాడులు చేసి పాశవికంగా మాదిగ కుల వ్యక్తులను చంపివేసిన నిందితులపై 43 రోజులు గడిచినప్పటికీ చర్యలు లేవన్నారు. దారుణ హత్యాకాండకు గురైన వారిలో చిప్పగిరి లక్ష్మీనారాయణ, జానకి, గోవిందమ్మ, సతీషు 13 మంది మాదిగ వర్గీయులు బలయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 5 నెలల్లో కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వానికి కుడిభుజంగా ఉన్న ఎంఆర్పీఎస్ నాయకుడు కృష్ణమాదిగ 1-2 బాధిత కుటుంబాలను పరామర్శించి మామ అనిపించడం శోచనీయమని అన్నారు. ఇదే డిమాండ్తో గత 45 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, నెల్లూరు, కర్నూలు, కాకినాడలో మాదిగ సామాజిక ప్రజా సంఘాలతో మాదిగల ఆత్మగౌరవ గర్జన సభలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం 15 రోజుల్లో స్పందించాలని, లేని ఎడల అమరావతిలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సామాజిక వర్గాలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ గత 20 నెలల్లో రాష్ట్రంలో సుమారు 15 మంది మాదిగ జాతి వ్యక్తులపై జరిగితే ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బట్టి వివక్షత కనబరుస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేని ఎడల భవిష్యత్తులో రాష్ట్రంలోని 35 లక్షల మంది మాదిగల నుంచి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు కోడి కిషోర్, వంగల వీర్రాజు, తలారి నాని, హనుమంతరావు, ఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉందుర్తి సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు రాజమహేంద్రవరంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరానికి విచ్చేయడం జరిగింది. వారు విచ్చేసిన కారణంగా పలు అంశాల గురించి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వాలు వేరైనప్పటికీ దళితుల మీద దాడులు అనేవి కామన్గా జరుగుతున్నాయనే అంశాన్ని ఎజెండాగా తీసుకుని గత 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పాలనలో దాదాపు 15 మంది దళిత మహిళలు, యువకుల మీద దాడులు చేసి అత్యాచారాలు చేసి చంపివేయడం జరిగింది. ఈ 15 మంది కుటుంబాలకు కూడా అట్రాసిటీ బాధితులైనటువంటి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి అందవలసిన కనీస సౌకర్యాలు కానీ, రాయితీలు కానీ అందకుండా కాలయాపన జరుగుతుందన్న అంశాన్ని ప్రధానంగా చేసుకుని, అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి టిఎం రమేష్ అనే యువకుడు, 35 సంవత్సరాల యువకుడిని అతి కిరాతకంగా ట్రాక్టర్తో గుద్దించి ఒక బీసీ మహిళకు న్యాయం చేయడంలో పోరాటం చేస్తున్న యువకుడిని నడి రోడ్డు మీద ట్రాక్టర్తో గుద్దించి కత్తులతో పొడిచి మరణించేదాకా మరి ఆయన మీద హత్యగా చేయడం జరిగింది. ఈ అంశాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండించినాయి. ఆ అంశంలో భాగంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అన్ని దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి, ఎస్సీ ఎస్టీ కోర్టుల స్థానంలో అనే దాన్ని ప్రధానంగా డిమాండ్ చేసుకుంటూ అనేక ప్రధాన కేంద్రాల్లో విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు మహానగరాల్లో ఇప్పటికే ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిన్ననే కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
ఈ అనుబంధ సంఘాలన్నీ కూడా ఎంఆర్పిఎస్లో ఉన్న వివిధ విభాగాలు అందరూ కూడా నిన్న మహాధర్నా నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సువన్ రాజు గారిని ఈరోజు రాజమహేంద్రవరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జనవరి 30వ తేదీన కర్నూలు జిల్లా బొందుమడగల గ్రామంలో ఈ రాష్ట్రంలో ఒక మాదిగ సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి టీఎం రమేష్ అనేటువంటి ఒక నాయకుడిని అత్యంత క్రూరంగా తన ఇంటి దగ్గర నుండి వాకింగ్ వెళ్తున్నటువంటి సమయంలో సాయంత్రం 5 గంటలకు కాపు కాచి 11 మందికి పైగా అంటే దాదాపు 13 మంది కలిసి ట్రాక్టర్తో గుద్దించి చనిపోలేదనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి పడిపోయినటువంటి వ్యక్తిని రాడ్లతో ఇనప వస్తువులతో అత్యంత క్రూరంగా దాడి చేసి తన శరీరం కూడా డాక్టర్కి సహకరించకుండా వైద్యానికి కూడా సహకరించినటువంటి విధానంతో కొట్టినటువంటి దెబ్బలకు 31వ తేదీ ఉదయాన్నే తను మరణించడం జరిగింది. అంటే దాదాపు 42 రోజులుగా ఎవరైతే టీఎం రమేష్ని అత్యంత క్రూరంగా చంపబడి ఈరోజు జైలు పాలినటువంటి వ్యక్తులకి 5 నెలల్లోనే శిక్షలు వేయించాలనే ఒక డిమాండ్తో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాదిగ సమాజం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎం రమేష్ని చంపినటువంటి నిందితులకి 5 నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పూర్తి చేసి వాళ్ళకి మరణశిక్ష యావజ్జీవకాల శిక్ష కావాలని 43 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాలు. ఈ పోరాటాల్లో గత నెల 18వ తేదీన విజయవాడ నగరంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని తెలియజేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాదిగల మీద జరుగుతున్నటువంటి హత్యల్ని, దాడుల్ని వీటన్నిటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధానంలో భాగంగా విజయవాడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాని తర్వాత 25వ తేదీన కర్నూలులో టీఎం రమేష్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుల్ని ఉరిశిక్ష వేయాలనేటువంటి ఒక డిమాండ్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. నిన్న కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మూడోది అత్యంత పకడ్బందీగా అన్ని సంఘాలు కలిసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించి నిందితులకి ఉరిశిక్ష చేయాలని చెప్పి మూడోది కూడా పెట్టాం. 43 రోజుల్లో ప్రభుత్వం ఇంకా స్పందించకపోవటం, మాదిగల్ని విస్మరించినట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుందని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒక టీఎం రమేష్ హత్య కేసే కాకుండా అదే కర్నూలు జిల్లాలో చెప్పగలి లక్ష్మీనారాయణ ఒక ఉద్యమకారుడు, ఒక రాజకీయవేత్త, మాదిగ సమాజం కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తిని టిప్పర్ లారీతో గుర్తించి అత్యంత క్రూరంగా చంపబడినటువంటి హత్య అదే కర్నూలు జిల్లాలో జరిగింది. చెప్పగిరి లక్ష్మీనారాయణ తర్వాత మరో సంజన్న మాజీ కార్పొరేటర్ని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా చంపబడ్డాడు. అదేవిధంగా గోవిందమ్మ ఒక మహిళని తన పొలాన్ని లాక్కున్నటువంటి వ్యక్తుల్ని, పొలం కోసం వెళ్ళినటువంటి మహిళని కూడా అత్యంత దారుణంగా ట్రాక్టర్తో గుద్దించి చంపబడింది. అదేవిధంగా జానకి అయినటువంటి మహిళ డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి బయటికి వెళ్తే అత్యంత క్రూరంగా ఒక మనిషి ఆటోలో తీసుకెళ్ళి ఆమెని మానభంగం చేసి పీక విసిగి చంపినటువంటి ఘటన కూడా అదే కర్నూలు జిల్లాలో జరిగింది. దీని తర్వాత టీఎం రమేష్ని అత్యంత దారుణంగా జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. టీఎం రమేష్ని చంపి ఒక 15 రోజులు కాకముందే మనోహర్ అనేటువంటి ఒక జనసేన పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ లాగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దారుణంగా నడి రోడ్డు మీద కత్తులతో బస్సులతో చంపినటువంటి సంఘటన కూడా టీఎం రమేష్ కేసు మరొక ముందే జరిగింది. ఇన్ని హత్యలు జరిగినాక దీనికి ముందు బ్రహ్మంగారి మఠంలో కడప జిల్లాలో సతీష్ ఓబులేష్ అనేటువంటి ఒక అమాయకమైనటువంటి మాదిగ బిడ్డల్ని ప్రేమ పేరుతో క్రూరంగా చంపబడి ఆ కేసును కూడా ఈరోజు ఆత్మహత్య కేసుల కింద పోలీసులు కేసు పెట్టడం కూడా మాదిగల వివక్షత ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనబడుతూ ఉంది.